పూజ గది తలుపులు వేసే ఉంచాలా? లేకపోతే కంప్లీట్‌గా తీసే ఉంచాలా? అనేది చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఒక చిన్నది లాజిక్ మనం ఆలోచిస్తే గనక, మనల్ని ఒక రూమ్‌లో పెట్టేసేసి, తలుపులు గెల్లబెట్టేసేసి, బాగా అగరబత్తులేసేసి పొగ పెట్టేస్తే మనకెలా ఉంటది? ఊపిరాడకుండా ఉంటది. మనం ఏమని అనుకుంటున్నాం? అమ్మవారు మనతో పాటు ఉంటున్నారు. అమ్మవారు, దేవుళ్ళు మనతో పాటు ఉంటున్నారని భావించినప్పుడు, పూజ గది తలుపు ఏసి ఉంచాల్సిన అవసరం లేనే లేదు. తీసే ఉంచొచ్చు. అంతేకాకుండా ఓ చిన్న అరటిపండు పెట్టేసేసి ఇదే నైవేద్యం అని మనమేమో బయటకొచ్చి మంచూరియాలు, బిర్యానీలు అన్నీ తింటూ అది కూడా తప్పే. మనం ఏది తిన్నా సరే అది భగవంతుడి యొక్క కృప వల్ల తింటున్నాం. భగవంతుడి యొక్క కృపతోనే అవన్నీ మన చేతికి చేరుతున్నాయి. అందువల్ల మనం తినే ప్రతి దానిని కూడా అమ్మవారిని స్మరిస్తూ మళ్ళీ అస్తమానం దేవుడి గుడికి పూజ గదిలోకి వెళ్ళి నైవేద్యం పెట్టాలి అట్లా అనట్లేదండి. పూజ చేసినప్పుడు నైవేద్యం పెడతాము, అది అయిపోయింది. ఇప్పుడు కిచెన్లో మనం వంట చేసాము, ప్లేట్లో అందరికీ సర్వ్ చేస్తున్నప్పుడు అమ్మవారిని తలుచుకోండి ఒకసారి. అమ్మ నీ కృప వల్ల తింటున్నాము, నీకు నైవేద్యం తల్లి అని ఒక్కసారి ఒక మాట మనసులో అనుకుని చక్కగా వడ్డించండి. అందరికీ వడ్డించండి. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, ఎంతో మనశ్శాంతితో ఉంటారు, ఇల్లంతా చాలా చక్కగా ఉంటుందండి. అంతేకాకుండా మేము నాన్ వెజ్ వండుకున్నాం కదండి, నాన్ వెజ్ పెట్టచ్చా అమ్మవారికి అంటే, అమ్మవారి నుంచే వచ్చింది అన్నీ కూడా. అందువల్ల అది మీ యొక్క కల్చర్ని బట్టి, మీ యొక్క ట్రెడిషన్ బట్టి, మీ యొక్క కష్టం బట్టి మీరు ఏది తింటున్నా సరే అమ్మవారికి నైవేద్యంగా అనుకుని పెట్టచ్చండి. అదేమీ తప్పు లేదు. కాకపోతే ఏంటంటే మనం ఎందుకు ఇప్పుడు ఇంట్లో తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లి అందరూ ఉంటారు. అందరితో మనం మాట్లాడుతూ ఉంటాం, అందరికీ అన్నీ పెడుతూ ఉంటాం, అందరికీ అన్ని సేవలు చేస్తూ ఉంటాం, అందరితో బంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. మరి అమ్మవారితో బంధం ఏర్పడాలంటే ఎట్లా అండి? ప్రతి విషయాన్ని మాట్లాడుతూ ఉండండి అమ్మవారితో. ప్రతి విషయాన్ని అమ్మవారితో డిస్కస్ చేయండి. ప్రతి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టండి. అట్లా చేయడం వల్ల అమ్మవారితో ఎంత చక్కటి బంధం ఏర్పడుతుందండి. అలాంటిది తలుపులు మూసేసి రూమ్లో పెట్టేసేసి ఇది పూజ గది అంటే, అలా పూజ గది ఉంటుంది, అందరి ఇళ్ళలో పూజ గది ఉంటుంది. కానీ 24 గంటలు తలుపులు మూసేసి అనేది ఉంచకూడదు. మనసుని ప్రధానంగా పెట్టుకుని మనసు తలుపులు తెరుచుకొని అన్నీ కూడా చేయండి. చక్కగా నైవేద్యాలు పెట్టండి. ఏది పదార్థం తింటున్నా, మీరు ఒక అరటిపండు తింటున్నా, ఒక జామ పండు తింటున్నా, లేదంటే ఒక అన్నం పెట్టుకున్నా, టిఫిన్ చేస్తున్నా, ఏది తిన్నా సరే అమ్మవారిని తలుచుకుని అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం అని మనసులో అనుకుని మంత్రాలన్నీ కూడా చదవాల్సిన పని లేదండి. ఓం ప్రాణాయ స్వాహ అవన్నీ కూడా చదవాల్సిన పని లేదు. జస్ట్ ఒక్కసారి అమ్మవారిని తలుచుకుని నీ కృప వల్ల నేను ఈరోజు ఈ పూట ఇది తింటున్నానమ్మా, అదే నీకు నైవేద్యం పెడుతున్నాను ఒక మాట అనుకుని తినండి. చాలా బాగుంటుంది, చాలా మంచి జరుగుతుంది.